హలో దోస్తులు, నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ముందుగాల అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అసలు ముచ్చటకొస్తే ఇవాళ మన పసునూరి కిచెన్లా కృష్ణాష్టమి సందర్భంగా శనగపప్పు పాశం చేసుకుందాం. మామూలుగా అయితే ఇది రాయలసీమలో ఎక్కువ చేసుకుంటారు. అదే మన తెలంగాణలో చేస్తే ఎట్లుంటుందో చూసేద్దాం. ఇక దానికంటే ముందు కావాల్సిన పదార్థాలు ఏందో ముందుగాల చూసేద్దాం. 2 గంటల ముందే నానబెట్టుకున్న 1 కప్పు బియ్యం తీసుకోవాలా, 1 కప్పు శనగపప్పు తీసుకోవాలా, ఇంకా 2 కప్పులు అదే కప్పుతోని 2 కప్పుల బెల్లం తీసుకోవాలి, 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి, పచ్చి కొబ్బరి తీసుకోవాలి, 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి, 2 కప్పుల పాలు తీసుకోవాలి, 10-12 కాజు ముక్కలు, ఇంకా 10-12 బాదం ముక్కలు, ఇంకా గిన్నెని కిస్మిస్ ముక్కలు, ఇంకా ఇలాచీ కొంచెం తీసుకోవాలి. ఆ ఇలాచీ దంచేసుకోవాలి. తర్వాత ఇక అంతే. తర్వాత కుక్కర్ తీసుకొని ఆ నానబెట్టుకున్న శనగపప్పు కాస్త దాంట్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అదే కప్పుతోనే 2.5 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని ఇక మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ మూత పెట్టి పెద్ద మంట పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చేదాకా పెట్టుకోవాలి. ఇంకా దానిపైన అది కానిస్తుంటుంది. ఇంకొక పక్క ఏం చేసుకోవాలో, ఒక జార్ తీసుకొని ఇంకా మనం నానబెట్టుకున్న బియ్యం కూడా ఉంటాయి కదా, అవి కూడా జరంతా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా జర రవ్వ రవ్వ ఉండేటట్టు చూసుకోవాలి. మీకు అర్థమవుతుంది, బరక బరకగా ఉంటుంది. ఇంకా ఈ లోపు శనగపప్పు కాస్త ఉడికింటుంది. విజిల్ గాలి పోయినాక ఇంకా మెల్లగా కుక్కర్ తీసి జర చూసుకోవాలి, పలుకు పలుకు మంచిగానే ఉడికిందా లేదా అని. ఈడైతే నాకు మంచిగానే ఉడికింది. తర్వాత మళ్ళా ఇంకా దించేసినాక ఇంకో బొగాన పెట్టుకోవాలా. ఇది పాశం ఉడకనికి. ఇంకా అందులో శనగపప్పు వేసి ఇంకా నీళ్లు పోయాలి. ఏదైతే కప్పుతో తీసుకుంటామో శనగపప్పు, దాంతోనే ఒక 8 కప్పుల నుంచి 10 కప్పుల దాకా నీళ్ళు పోసుకోవాలి. లేదంటే మీకు కొలత చూసుకోవాలంటే 1 లీటర్ లాగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇంకా దాంతా ఉడుకు పడుతుంది. ఉడుకు పట్టినాక ఈ మిక్సీకి వేసిన రవ్వ ఉంటుంది కదా, అది పోసుకోవాలి. అది తిప్పుకుంటా పోసుకోవాలి. ఉప్మా రవ్వకి ఎట్లయితే తిప్పుతామో అదొక చెంచాతో తిప్పుకుంటా ఇంకో సైడ్ నుంచి మనము ఇది పోసుకోవాలి. లేకపోతే గడ్డ కడుతుంది. ఆయనతో పెద్ద మంట పెట్టారు, చిన్న మంట పెట్టి పోసుకోండి. ఆయనతో గిన్నె అడగంటింది అనుకో ఇంకా అంతే, పాశం కాస్త మాడుతుంది. ఇంకా జర్రంతా మంట పెద్దగాని ఇంకా తిప్పుతూనే ఉండాలి. ఇంకా చూడండి, ఇంకా తిప్పుతూనే ఉండాలి. ఆ తిప్పుడు మాత్రం ఆపిరు అనుకోండి ఇంకా గడ్డలు గడ్డలు కడుతుంది. అది కాస్త ఉండ్రాల పాశం అవుతుంది చూడండి. కాబట్టి జాగ్రత్తగా తిప్పుకుంటా చేసుకోండి నిమ్మలంగా. ఇదేంద్రా నాయన శనగపప్పు పాయసం అన్నారు, ఈ తిప్పుడు పాయసం ఏందనుకునేరు, ఇది ఎక్కడ పంచాయతీ అనుకునేరు. గట్లేంలే, జరసేపు తిప్పిరు అనుకోండి జర దగ్గరకు పడుతుంది. జర దగ్గర పడ్డాక 2 కప్పుల బెల్లం కాస్త పోయాల. పోసినాక ఇక మళ్ళీ తిప్పుతూనే ఉండాలా. ఇది ఎక్కడ పంచాయతీ రా అని అనుకునేరు. ఇంకా టైం పడుతుంది, జరంత రుచి కావాలంటే ఇంకా టైం పడుతుంది కదా. కానీ ఒక్క విషయం యాదుకుంచుకోండి, జర దన్న తిప్పుతూనే ఉండాలి. ఆగిరనుకోండి ఇంకేం లే, చెప్పినా కదా ఉండ్రాల పాయసం అవుతుంది. కాబట్టి ఇంక ఇప్పుడు ఏం కాదులే. కానీ జరంత పెద్ద మంట పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నాక జర బెల్లం కరిగేదాకా తిప్పితే చాలు. ఇంకా జర బెల్లం కరిగినాక కాస్త పాలు కూడా పోసుకోవాలి.
ఈడ పచ్చిపాలు తీసుకునే రాయింత కాంచిన పాలు చల్లార్చినాక ఆ పాలు పోయాల. ఇక దాని పని దాన్ని ఆనిస్తుంటుంది, అది ఉడుకు పడుతుంది, ఇంకా ఉడుకుతుంటుంది మెల్లమెల్లగా. చిన్నమాట పెట్టుకోండి ఎందుకైనా మంచిది. పక్కన పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి పోసుకొని ఇంకా జీడిపప్పు ముక్కలు, కాజు ముక్కలు, కిస్మిస్ ముక్కలు, ఇంకా పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా ఆ ముక్కలు పోసి ఇంకా జరంతా అట్లా ఫ్రై చేయండి. అవి జర ఎర్రగా అయితే చాలు. ఇంకా అవి కాస్త ఈ పాసం ఉడుకుతుంటుంది కదా, ఇక ఆ పాసంలో పోసేయండి. ఇక గంతే పోసినాక ఇంకా జర్ర అట్లా 2 నిమిషాలు ఉంచి కొంచెం ఇలాచి పౌడర్ ఇచ్చి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి కిందికి దించేయండి. కానీ జర ఓపికతో చేసుకొని టైం అయితే చాలానే పడుతుంది, కానీ రుచి మాత్రం మామూలుగా ఉండదు చెప్తున్నా, జబర్దస్త్ ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయాక మన సర్వింగ్ బౌల్లోకి పోసుకుందాం. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినుండ్రి. చేసుకున్నాక ఎట్లొచ్చిందో రుచి ఎట్లుందో నాకు కూడా జర కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అట్లనే ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాము. మా ఛానల్ని కూడా జర సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన మీకు ఎర్ర కలర్లా బటన్ ఉంటుంది కదా, జర దాని మీద దబాయించుండ్రి. ఇంత గట్టిగా గుద్దేరు ఫోన్ వగిలిపోతుంది, జర మెల్లగా నొక్కుండ్రి. సరేనా? పోయేస్తాం అలా.